మీడియా మిత్రులందరికీ ఎన్నికైన వెంటనే నా విజయాన్ని ఆకాంక్షించారు. అలాగే నేను నా పర్యటనలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట కూడా ప్రజలందరికీ చేర్చేలాగా ఈ విజయంలో ప్రముఖ పాత్ర వహించిన మీడియాకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే రేపు సోమవారం నుంచి మాకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు అయిన తరువాత నేను ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు మళ్ళీ పర్యటించి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి గ్రామం కొంత సమయం పడుతుంది, ఒక 10 రోజులు పట్టవచ్చు. ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలనే కాకుండా నన్ను వ్యక్తిగతంగా అభిమానించి మరి నా విజయానికి దోహదపడిన ప్రజలందరికీ కూడా నేను వారందరినీ కలిసి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం రేపు అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే నేను మొదలు పెడతాను. సో మీడియా ముఖ్యంగా అందరికీ కూడా ఇది తెలియచేయాలనేది నా ఆకాంక్ష. మీరు సరే జనరల్ విషయాలు కూడా కొన్ని మాట్లాడుకుందాం. బొత్తిగా అసలేమి మాట్లాడకపోతే ఈడికేమైందిరా బాబు అనుకుంటారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగ బాబాయ్ అన్నట్టుగా మరి ఇప్పుడు వాళ్ళు ఎవరిని కొట్టకుండానే ముందే మమ్మల్ని కొట్టేశారని మరి నిన్న ఢిల్లీలో విజయసాయిరెడ్డి గారు మరి చాలా గొడవలు చేశారు. మరి నాకు అర్థం కాదు ఏంటంటే పట్టపగలు ఒక ఎంపీని తప్పుడు కేసు పెట్టి ఇంట్లోంచి లేపుకెళ్ళి అర్ధరాత్రి చావబాది అన్ని ఎవిడెన్స్లు ఉన్నా సరే, అంటే నాకన్నా వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలిసినవాడు ఎవరు లేడు. సరే కొంతమంది చంపేశారు, అది ఉంది. బట్ ఒక ఎంపీ స్థాయిలో ఉన్నవాడిని ఈ రేంజ్లో వాళ్ళు చితకబాదారంటే మరి వాళ్ళు ఎంత దుర్మార్గులు అన్నది నాకు బాగా తెలుసు. మరి వాళ్ళు ఇవాళ అలా చేశారు ఇలా చేశారు అని కనీసం నా ఫ్లెక్సీని కూడా 4 సంవత్సరాల్లో ఎవరిని కట్టనవలా. అది మీ అందరికీ తెలుసు. మీడియా ఎవరైనా కడితే వాళ్ళకి పోలీసు వాడు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేవాడు. సో మరి ఈ రకంగా అన్ని దురాగతాలు చేశారు. ఇప్పుడు అసలు ఏమీ జరగకుండానే వాళ్ళు చేసింది వీళ్ళు రిపీట్ చేస్తారేమో అనే భయంతో ముందే అమ్మోయ్ బాబాయ్ కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. 1-6 సంఘటనలు ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. అది పార్టీలకు సంబంధం లేదు. 2 వ్యక్తుల మధ్యన ఏమన్నా ఉంటే ఎవడు దెబ్బతింటే, 2 కొట్టుకుంటే ఎవరు దెబ్బతింటే ఆ దెబ్బతిన్న వ్యక్తికి వైసీపీ ముసుగేసి వైసీపీ వాళ్ళని చంపేశారు అంటున్నారు. నేను ముందు నుంచి చెప్తున్నా, ఆ పార్టీ సంకనాకి పోతుందిరా బాబు, ఓ 20 సీట్ల కన్నా రావు. సరే 11 వచ్చినాయి, నా అంచనాలు తప్పని. 20 సీట్ల కన్నా రావు అని ఎన్నోసార్లు నేను చెప్పా. చివరిలో కూడా అలా మాటలని పందాలు కాసుకుంటారేమో, అది పిచ్చి ఆసుపత్రిలో చేసుకోవాలి. అక్కడ ప్రమాణ స్వీకారాలు ఏంటి, ప్రజల ఓట్లన్నీ అక్కడ పడిపోయినాయి, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. పందాలు కాయకండి రా బాబు, తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని కూడా చెప్పా. ఆ పందాలు కాసుకున్న వాళ్ళు ఇప్పుడు కొద్దిమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో మనస్తాపంతో ఆత్మహత్య అని చెప్పి, వైసీపీ రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యలు అని చెప్పి మళ్ళీ దానికి ఒక డిఫరెంట్ మీనింగ్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఓదార్పు యాత్ర 2.0 స్టార్ట్ చేస్తారేమో, నాకు తెలియదు. నేను ఇంకా ఈ రోజు నుంచి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ఆయన భాషలో చెప్పాలంటే మంచో షేడో, ఆయన చేయాల్సింది చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు జనాలు చూసేది మేమేం చేస్తాం, మేమిచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తాం, ఎన్నో హామీలు ఇచ్చాం, ఆ హామీలు నెరవేరుస్తారా లేదా అనే దాని మీద జనం దృష్టి ఉంటుంది తప్ప జనాల దృష్టి ఇంకా
జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఉండదు, ఉండకూడదు కూడా, అనవసరం. ఇప్పుడు మేము మాట ఇచ్చాం, మా మాట ప్రజలు విశ్వసించారు, జగన్మోహన్ రెడ్డిని కాదనుకున్నారు. మాకు మేము ఊహించిన దానికన్నా కూడా పెద్ద అందలం ఎక్కించారు. మొన్న మా ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే స్పష్టంగా చెప్పారు. మనకి ప్రజలు అధికారం ఇవ్వలేదు, మనకి ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పారు, ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి, దాడులు ఇటువంటివి మనం చేయకూడదు, చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. సో దీనికి ఒకరోజు ముందుగానే నేను చట్ట ప్రకారం ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. బహుశా నేడో రేపో మరి నిన్నటి వరకు పోలీస్ అంతా కూడా ప్రమాణ స్వీకార ఏర్పాట్లో ఉంది కాబట్టి బహుశా 1-2 రోజుల్లో మరి అది ఎఫ్ఐఆర్ కూడా నా కస్టోడియల్ టార్చర్ మీద. ఎందుకంటే ఇన్ని తన్నులు తిని మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఇంత క్లియర్గా ఉండి కస్టోడియల్ టార్చర్ జరిగింది అన్న నాకే నేను న్యాయం చేసుకోలేకపోతే ఇంకా కామన్ మ్యాన్కి ఇంకా న్యాయం జరుగుతుంది అన్న దాని మీద నమ్మకం పోయి ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను నా నిర్ణయం నేను తీసుకుని, చాలామంది అనుకుంటున్నారు దీని వెనక ఇంకెవరో ఉన్నారు, పార్టీ పెద్దలు ఉన్నారని. నేను ఎవరితోటి మాట్లాడాల. లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనే ఉద్దేశంలో నేను ఆ కంప్లైంట్ని ఇవ్వటం జరిగింది. డెఫినెట్గా ఇక్కడ న్యాయం జరిగితే ప్రజలకు కూడా వాళ్ళకి జరిగిన అన్యాయాల మీద చట్ట ప్రకారం న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం వస్తుంది అనేది నా విశ్వాసం. చూద్దాం మరి నా విశ్వాసం ఏమవుతుంది అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద, మా ప్రభుత్వాన్ని కూడా అనొచ్చు, నేను మంత్రివర్గంలో లేనంత మాత్రాన మా ప్రభుత్వం అంటంలో తప్పేం లేదు. మా ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రజలు ఎంతో విశ్వాసం, అతి విశ్వాసం అని కూడా చెప్పచ్చు, అంత విశ్వాసం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి. డెఫినెట్గా ఉండకపోతే ఇక్కడ ఏ నాయకుడిదే కాదు గొప్ప, ప్రజలే గొప్ప అని ప్రూవ్ చేశారు. అప్పుడు అతనికి 151 ఇచ్చారు, ఇప్పుడు ఇక్కడ 164 ఇచ్చారు. ఇచ్చింది ఎవరు? ప్రజలు. అప్పుడు తెలుగుదేశానికి 40 వచ్చింది, ఇప్పుడు ఇతనికే 40 వచ్చింది. సో ఆ 20% అన్నది దట్ విల్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. ఆ 20% అన్నది 57% వచ్చింది. 40 పెద్ద పార్టీలకి నార్మల్గా స్టాండర్డ్గా ఉంటారు. ఆ 20 అన్నది ఇంపార్టెంట్. వాళ్ళే టిల్ట్ చేసేది, న్యూట్రల్ ఓటర్లో ఎటువంటి పార్టీ అఫిలియేషన్ లేకుండా నిజంగా ప్రజా సంక్షేమం కోసం మంచి జరుగుతుంది అనుకుంటే వేసేవాళ్ళు వాళ్ళే. సో వాళ్ళ మనసు నొచ్చుకోకుండా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో ఎటువంటి అపనమ్మకం ఎవరో పెట్టుకోవాల్సిన పని లేదు. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో ఆ రకంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఏమవుతుంది రిజల్ట్ అన్నదే ప్రత్యక్షంగా మళ్ళీ నిన్నగా మనం చూసాం. కాబట్టి దాని ప్రకారం ఉంటుందని నేను అనుకుంటున్నా. చూద్దాం. ఇంకా ఈ ప్రశ్నలు ఏమన్నా ఉంటే